సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మొన్న రిలీజ్ అయిన 'ఫ్యామిలీ స్టార్' మూవీ పైన మిక్స్డ్ రివ్యూస్ రావడం మనం చూసాం. అయితే 'దిల్ రాజు' గారు దీనిపైన కాస్త సీరియస్‌గా అయినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఒక వర్గం ఉంది. సినిమాపై నెగెటివ్ ప్రచారం చేసి సినిమాలను ఫ్లాప్ చేసే విధంగా వాళ్ళెళ్తారు. వీళ్ళ వల్ల సినిమాలకు ప్రమాదం అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆయన ఒక నిర్ణయాన్ని ముందు పెట్టారు. అంటే ఏంటంటే సినిమా రిలీజ్ అయిన 3 రోజుల తర్వాతనే రివ్యూలు ఇవ్వాలి అని చెప్పేసి కేరళలో ఒక కోర్ట్ నిర్ణయం తీసుకుంది. అటువంటిది మన దగ్గర కూడా వస్తే బాగుంటుంది. దీనివల్ల సినిమాలు బతికిపోతాయని ఆయన అంటున్నారు. సో ఆయన ఒపీనియన్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? రివ్యూలని బ్యాన్ చేయొచ్చు. బ్యాన్ చేయమని ప్రభుత్వాలను అడగొచ్చు. బ్యాడ్ రివ్యూ చేస్తే వాళ్ళకి జైలు శిక్ష వేస్తాము లాంటి చట్టాలు తీసుకురమ్మని కూడా ప్రభుత్వాల మీద ఆయన ప్రెజర్ తీసుకురావచ్చు. మరీ నెగిటివ్ చేస్తున్నారు అంటే ఈ రివ్యూ వలన ఎఫెక్ట్ అవుతుంది సినిమా అనుకుంటే కఠినమైన శిక్షలు ఉంటాయి. దాదాపు ఉరి శిక్ష లెవెల్లో వేసుకున్న అభ్యంతరాలు ఎవరికీ లేవు. అంటే సినిమా తీయటం వారి బాధ్యత. సినిమా వారు తీస్తారు. చూసి బాగుందో లేదో ప్రపంచం నిర్ణయిస్తుంది. సమీక్షకులు ఏంటంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. సమీక్షకులు చెప్పిన అభిప్రాయాలు సినిమాని ఎఫెక్ట్ చేస్తున్నాయా లేదా అన్నది ప్రశ్న. నిజానికి చాలా గొప్ప హిట్ సినిమాలు బాక్స్ ఆఫీసులని బద్దలు కొట్టేసిన సినిమాలకి నెగిటివ్ రివ్యూలు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే బ్యాడ్ రివ్యూస్ వచ్చినంత మాత్రాన సినిమాలు నాశనం అయిపోయిన సందర్భాలు కూడా లేవు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కొంతమంది పని కట్టుకుని విజయ్ దేవరకొండ సినిమాలు ఫ్లాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పర్టికులర్గా అతన్ని టార్గెట్ చేసి, విజయ్ దేవరకొండని టార్గెట్ చేసి ఒక గ్యాంగ్ ఫెయిల్యూర్ చేయడానికి సినిమాని ట్రై చేస్తోంది అనే ఒక ఎలిగేషన్ ఉంది. ఇంతకు ముందు ఉంది, ఈ సినిమా టైంలో కూడా ఉంది. సినిమా రిలీజ్ కంటే ముందే సినిమా బాగాలేదు అని రివ్యూల పేరుతో కొన్ని వీడియోలు పెట్టారు అనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా అప్రోచ్ అయ్యారు అభిమానులు. సైబర్ క్రైమ్కి వెళ్ళారు. దాని మీద రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇలా ఒక హీరోని టార్గెట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. అది ట్రాల్ చేయటం ఒపీనియన్స్ అంటే విస్పరింగ్ క్యాంపెయిన్ చేయటం, గుసగుసల ప్రచారం, సినిమా బాగాలేదట, రొటీన్గా ఉందట అని చెప్పి ఒక ప్రచారం జరగటం, ఆ గొడవ వేరు, ఈ రివ్యూల గొడవ వేరు. ఈ రెండు కలగలిసి నడుస్తున్నాయి ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ నేపథ్యంలో. అయితే లక్కీగా లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి థియేటర్ల దగ్గర జనాలు కనిపిస్తున్నారు, వెళ్తున్నారు సినిమాకి. అయితే ఫ్యామిలీ స్టార్ సినిమా కథ పాతదే అని ఆల్రెడీ దిల్ రాజు గారు చెప్పాడు ముందే. ఆయన అంతకుముందు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో ఈ కథ పాతదే అని చెప్పాడు. దిల్ రాజు గారి చాలా సినిమాలు ఇలాగే ఉన్నాయి, ఇలాగే ఉంటాయి. అంటే పెళ్ళి, కుటుంబం చుట్టూ కథలు తిప్పటం అనేది ఆయన కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. ఆయన చాలా సినిమాలు అదే పద్ధతిలో, ఇప్పుడు శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం, అలాగే బొమ్మరిల్లు, ఈ సినిమాలు అన్నిట్లోనూ ఆయన ప్రపోజ్ చేసేటువంటి వాల్యూస్ అవే, కుటుంబ విలువలని ఎఫెక్టివ్గా చెప్పడం, సున్నితమైనటువంటి మానవ సంబంధాలు, ఉద్వేగాలు, వాటిని కొంచెం హార్ట్ టచింగ్గా చెప్పగలిగితే సినిమా ఆడేస్తుంది అనేది ఒక ఫార్ములాగా డిజైన్ చేసుకున్నాడు ఆయన. ఆ డిజైన్లో నడుస్తాయి ఆయన సినిమాలు. మున్నా లాంటి కొన్ని ఆయన ట్రాక్కి బయటికి వెళ్ళి చేసిన సినిమాలు ఫెయిల్ అయినాయి. అందుకని ఇదే మనకి కరెక్టు అని ఒక లెసన్గా తీసుకున్నాడు ఆయన. తీసినటువంటి మల్టీ స్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో కూడా ఇదే లైన్లో నడుస్తుంది. కాబట్టి దీని నుంచి డీవియేట్ కాకూడదు అనే ఉద్దేశంతో విజయ్ దేవరకొండతో కూడా అలాంటి కథే చేశాడు ఆయన. అయితే ఈ సినిమాలో జరిగిన మిస్టేక్ ఏంటంటే ఈ ఫ్యామిలీ స్టార్ అనేసి కుటుంబ బాధ్యతల భుజాన్ని వేసుకున్నటువంటి ఆ ఇంటి చిన్న కొడుకు, అన్నలు, వదినలు, పిల్లలు, వీళ్ళందరి బాధ్యత తనే భుజాన్ని వేసుకుని వ్యవహరించేటువంటి ఒక కుర్రాడు. ఆ ఫ్యామిలీ కోసం అతనేం చేశాడు, తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి అతను చేసినటువంటి ప్రయత్నం ఏమిటి, దీని మీద నడుస్తుంది కథ. ఈ ప్రాసెస్లోనే హీరోయిన్ యాడ్ అవుతుంది. అక్కడ ఒక చిన్న ఈగో క్లాష్ కోసం ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ ఇలాంటివేవో కలిపారు. దానికి ఈ ఫ్యామిలీ
ఫ్యామిలీకి అతను ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ని రిలేట్ చేస్తూ ఒక డ్రామా నడిపే ప్రయత్నం జరిగింది. అయితే ఇవన్నీ చాలా కృతకంగా అనిపించినాయి జనాలకి. ఈ కృతకంగా అనిపించే దానిలో సన్నివేశ కల్పన కూడా కొంచెం పాత ధోరణిలోనే నడిచింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మరీ డ్రాగ్ అయింది, మరీ ల్యాగ్ అవుతోంది అనేటువంటి అభిప్రాయం కలిగింది జనాలకి. ఏదో సాగతీతలాగా అనిపించింది. అక్కడికి ఆ సినిమా ఆ మేరకు బాగుంది అంటే విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ మహత్యమే. అంటే తను భుజాన వేసుకుని నడిపాడు సినిమాని టోటల్గా. నిజానికి హీరో ఇమేజ్ మీద వెళ్ళిపోవాల్సిన సినిమాలు. అంటే ఇలాంటి కథలతో ప్రతి జనరేషన్లోనూ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్టుతో ఒక హీరో సినిమా చేయటం అనేది మనకు ఆచారంగా వస్తుంది. ఓకే. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం మనం, ఉమ్మడి కుటుంబం, 12 కాపురం, గ్యాంగ్ లీడరు, అదే తరహా సినిమా ఇది. అంతకు మించి పెద్ద వేరియేషన్స్ ఏం లేవు. కానీ ఆ జమానాలో ఉన్నటువంటి కుటుంబాలు, ఆ గొడవలు వేరు. ఈ జమానాలో కుటుంబాలు ఉంటాయా ఉండవా తెలియని పరిస్థితి, సింగిల్స్ పెరుగుతున్నటువంటి సందర్భము, డైవర్సులు పెరుగుతున్నటువంటి సందర్భము ఆ ప్రపంచంలో మనం ఉండి కొంచెం ఆ వాసన చూపించుంటే, అంటే ప్రజెంట్ సొసైటీ ఇలా ఉంది అనేది కూడా ఒకసారి కలిపి ఉంటే, అంటే ఎంతసేపు ఆ ఇంటి వరకు కెమెరాని కట్టేశారు కానీ కొంచెం బయటకు తీసుకెళ్ళి ఆ పద్ధతిలో కనుక ఏదైనా డిజైన్ నడుపుంటే విజయ్ దేవరకొండ మీద చాలా అంచనాలు ఉన్నాయి జనాలకి. ఇతని సినిమాలో అతను కొత్తగా ఉంటాడు. అంటే అతను చేసే ప్రతి సినిమాలోనూ తను పెర్ఫార్మెన్స్ సైడ్ కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో జనాలు ఏమనుకుంటారంటే ఇతని సినిమాల్లో కథలు కూడా కొత్త పాయింట్తో ఉంటాయని అనుకుంటారు. అలా థియేటర్కి వచ్చినటువంటి వాళ్ళందరూ హర్ట్ అయ్యారు ఈ సినిమా చూసి, గాయపడ్డారు. ఇదేంటిది, ఇది ఇందులో కొత్తదనం ఏముంది, కొత్త సమాజం తాలూకా ఏమాత్రము ఆ సూచనలు లేకుండా సినిమాని ఎలా నడిపారు అనే పద్ధతిలో ఆడియన్స్ డిసప్పాయింట్ అయి బయటికి వెళ్ళారు. ఆ డిసప్పాయింట్మెంటే ఈ రోజున కలెక్షన్స్ మీద చూపిస్తోంది. కలెక్షన్స్ ఇబ్బంది పెట్టడం అనే దాని మీద ఆయన గాయపడ్డాడు, దిల్ రాజు గారు. గాయపడి రివ్యూవర్స్ మీద పడుతున్నాడు ఆయన. నిజానికి సోషల్ మీడియా మీద కూడా మాట్లాడాడు ఆయన. సోషల్ మీడియాలో ఎక్కువ బ్యాడ్ చేస్తున్నారు సినిమాని అంటున్నాడు. కానీ ఇదే సోషల్ మీడియా వాళ్ళు బలగాన్ని భుజాన్ని వేసుకుని మోసారు కదా. మీరు 2 వారాల కంటే ఆడదనుకున్న సినిమాని సోషల్ మీడియా వాళ్ళు ఇచ్చినటువంటి హైప్తోనే కదా అది రెచ్చిపోయి థియేటర్లలో మళ్ళీ థియేటర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి, ఆయన అప్పీల్ చేయాల్సిన పరిస్థితి. మీరు ఈ సినిమా చూడాలనుకుంటే నాకు ఫోన్ చేయండి, మీ ఊళ్ళో థియేటర్లో సినిమా వేస్తానని ఆయనే ఒక అప్పీల్ ఇచ్చాడు కదా. ఆ రోజున థ్యాంక్స్ చెప్పాడు కదా వీళ్ళందరికీ. సోషల్ మీడియాలో ఆ సినిమా గురించి రాస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాడు ఆయన. మరి అప్పుడు మంచిగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు చెడుగా మారారు ఆయనకి? అంటే మీ సినిమాలో కంటెంట్ బాగుంటే భుజాన వేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు భుజాన వేసుకునే అభిప్రాయం కలిగించేలాగా నీ సినిమా ఉండాలి. అంచేత నువ్వు తీసింది గొప్ప అనకపోతే ఒప్పుకోనంటే కుదరదు. నేను చూపించిన సినిమా గొప్పది అంటే మీరు గొప్ప విలువలు చూపించి ఉండొచ్చు. నేను అద్భుతమైన ఫ్యామిలీ విలువలు చూపించాను సినిమాలో అంటే చూపించి ఉండొచ్చు. కానీ సమాజం అలా లేదు ఇప్పుడు. అప్పుడు జనాలకు ఆర్డ్గా కనిపిస్తుంది సినిమా. అలా ఆర్డ్గా కనిపించడం మాత్రమే కాదు, అమెరికా ఎపిసోడ్ మొత్తం ల్యాగ్ ఉంది. అక్కడ అంటే స్క్రిప్ట్ సైడు అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు అందులో ఒక అన్నకి తాగుబోతు వ్యసనం ఉంటుంది. ఆయన తాగుబోతు అయిపోతాడు, తాగుడు వ్యసనం ఉంటుంది. ఆ తాగుడు వ్యసనం ఎలా వచ్చింది అతనికి? అతనేదో పుట్టు తాగుబోతు కాదు, ఒక చిన్న ఇన్సిడెంట్లో అతను హర్ట్ అయి తాగుబోతుగా మారతాడని చెప్తాడు. అది లాజికల్గా లేదు, కన్విన్సింగ్గా లేదు, జనాలు అరవై అనుకునేలా లేదు. చాలా సాదాసీదాగా వెళ్ళిపోతుంది ఆ సన్నివేశం. ఇదేమిటి ఇంత కుటుంబాన్ని ఎఫెక్ట్ చేస్తున్నటువంటి ప్రాబ్లము, దానికి సరైనటువంటి బేస్ లేకుండా ఎలా డిజైన్ చేశారు ఈ కథని అని సాధారణ ప్రేక్షకుడు అనుకునేలాగా ఉంది అది. అలాంటి లోపాలు లేకుండా మీరు సినిమాలు తీయండి, చూస్తారు జనాలు. ఎందుకు చూడరు? బలగం చూశారు కదా. ఇప్పుడు మీ శతమానం భవతి చూసిన జనాలే శ్రీనివాస్ కళ్యాణం చూడలేకపోయారు కదా. అవును. ఆ లోపం ఎక్కడో ఉంది. ఆ లోపం ఉంది అనేదాన్ని ముందు మీరు గుర్తించండి.
అంతే తప్ప నేను తీసిన సినిమా చూడకపోతే అంటే అసలు రివ్యూలు వద్దు, 3 రోజుల తర్వాత రివ్యూలు, ఆ మాట ఆల్రెడీ ఇంతకుముందు ప్రొడ్యూసర్ వంశీ, సితారా వంశీ అన్నాడు ఆ మాట. 3 రోజులు కాదు, వారం రోజుల తర్వాత రివ్యూలు రావాలి అని. పాత రోజుల్లో ఇలాగే ఉండేదని ఒక రెఫరెన్స్ కూడా ఇచ్చాడు ఆయన. అంటే సినిమా పత్రికల్లో రివ్యూలు వచ్చేవి, డైలీల్లో కూడా రివ్యూలు వచ్చేవి. ఆ రివ్యూ మర్నాడు వచ్చేది, ఆ పేపర్ ఎవడో చదివేవాడు, కొంతమంది చదివేవాళ్ళు కాదు, లైబ్రరీకి వెళ్ళి ఎప్పుడో చదివేవాళ్ళు. సినిమా పత్రికలు రెగ్యులర్గా చూసేవాళ్ళు, కానీ అది శుక్రవారమే రావు కాబట్టి, శనివారమే రావు కాబట్టి 2-3 రోజులు గ్యాప్లో వచ్చేవి. ఈ గ్యాప్ సరిపోయేది అని కూడా ఒక భ్రమలో ఉన్నారు. కానీ ఆ రోజున చాలా బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి. రామారావు గారి సినిమాలకు, చాలా సినిమాలకు బ్యాడ్ రివ్యూలు ఉండేవి. లాజిక్ లేదు, ఈ సినిమాలో గందరగోళంగా తీశారు, 1 మ్యాన్ షో, ఆయన ఏదో ఆ ఏజ్, ఆయన వయసులో 4వ వంతు హీరోయిన్ని పెట్టి ఆ పాటలు ఏమిటి ఇలా రాశారు. కానీ జనం అవన్నీ పట్టించుకోవాలి, చూశారు. అంటే ఒక స్టార్ స్టేటస్ వచ్చేసినటువంటి హీరో సినిమా బాగుందన్నా బాగాలేకపోయినా సినిమా ఒక్కసారైనా చూడటం బాధ్యతగా సమాజం ఫీల్ అయ్యేది. ఇప్పుడు ఎందుకు ఫీల్ కావడం లేదు అనేది ప్రశ్న. కాబట్టి ఇక్కడ నువ్వు జనాలు మెచ్చుకునే కంటెంట్ ఎందుకు తీయలేకపోతున్నావు అంటే, జనాల స్థాయి పెరిగింది, ప్రేక్షకుల స్థాయి పెరిగింది, వాళ్ళు రకరకాల కంటెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు ఇంటర్నెట్ అవైలబుల్గా ఉండటం వల్ల. ఒక సాధారణ పల్లెటూరులో కూర్చుని వాళ్ళు కొరియన్ సినిమాలు చూస్తున్నారు. చూసినప్పుడు అది స్థాయి పెరుగుతుంది. మన సినిమాలు అలా ఉండటం లేదు ఏమిటి అనుకుంటాడు. ఈ మధ్య రిలీజ్ అవుతున్నటువంటి మలయాళం సినిమాలకు బాగా డబ్బులు వస్తున్నాయి ఇక్కడ, డబ్బింగ్ సినిమాలకు. ఎందుకు వస్తున్నాయి? అందులో కొత్త కంటెంట్ ఉంది. ఇప్పుడు ఆడు జీవితం సినిమాలోకి వెళ్ళిన వాళ్ళు ఎడారిలోంచి బయటకు వచ్చిన అనుభూతి కలుగుతోంది. అంటే ఆడియన్స్ని సినిమాలో భాగస్వాములుగా మార్చేశాడు. ఆ సినిమా సక్సెస్ అది. అసలు ఆ బాడీలో మార్పులు ఇవన్నీ అద్భుతంగా రిజిస్టర్ అయినాయి. జనాలు ఆశ్చర్యంతో అక్కడే ఉంటున్నట్టుగా అనుకుని అందులోంచి బయటకు వస్తున్న అనుభూతితో బయటకు వచ్చారు. ఈ లెవెల్ ఆడియన్స్ని అంతగా థియేటర్లోకి లాక్కెళ్ళిపోయినటువంటి, సినిమాలోకి తీసేసుకున్నటువంటి సందర్భం, ఆ రేంజ్ సినిమాలు వస్తుండగా మీరు ఇంకా ఏవో చెప్తాము అంటే కుదరదు కదా. మీరు మారాలి కదా. మీరు ముందు ప్రేక్షకుల స్థాయి పెరిగింది అనే దాన్ని గుర్తించండి. ఇప్పుడు ఇంకొక సినిమా ఆడుతోంది, ముంజుమల్ బాయ్స్ అని. చాలా చిన్న లైను, ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసి ఒక టూర్కి వెళ్తారు సరదాగా. అనుకోకుండా అక్కడ లోయలో ఒక ఇళ్ళలోంచి ఒకతను పడిపోతాడు. ఆ పడిపోయిన వాడిని అలా బయటకు తీశారు. ఆ బయటకు తీస్తున్నటువంటి క్రమంలో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ మీద చాలా ఇంట్రెస్టింగ్గా నడిపాడు. అంటే స్టేట్ ఎలా బిహేవ్ చేస్తుంది, స్టేట్ అంటే పోలీసులు ఎలా బిహేవ్ చేస్తారు, అసలు ఫస్ట్ వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ అద్భుతంగా పోర్ట్రేట్ చేశాడు ఆయన. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా కింద పడిపోయాడు అని వీళ్ళు చెప్తే, మీరే చంపేయడానికి అక్కడ తీసుకొచ్చి తోసేసి మా దగ్గరికి వచ్చి దొంగ కంప్లైంట్ ఇస్తున్నారని దాడి చేస్తాడు ఎస్ఐ, కొడతాడు వీళ్ళని. అది చాలా హృద్యంగా అనిపిస్తుంది. అరే నిజమే కదా, వ్యవస్థ ఇలాగే ఉంది కదా. ఆ లెవెల్ సినిమాలు చూస్తున్నారు జనాలు. కాబట్టి రకరకాల కంటెంట్ ఓటీటీల ద్వారా ఎక్స్పోజ్ అవుతున్నటువంటి ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పుల్ని గుర్తించి, పెరిగిన ప్రేక్షకుల స్థాయికి అనుగుణమైనటువంటి కథలు డిజైన్ చేసుకుని మీరు సినిమాలు తీస్తే చూస్తారు. అలా కాకుండా మీరేదో తీసి అది చూడలేదని చెప్పి జనాల మీద కోప్పడి రివ్యూలు రాయొద్దు. అసలు రివ్యూలు రాయించొద్దు. మీరు ప్రెస్ షోలు ఆపేయండి. మీడియాకి పిఆర్ఓల ద్వారా టికెట్ ఇప్పించి సినిమా చూపించడం అనే పని ఆపేసి, రివ్యూలు లేవు, మేము ఎవరికి ఉచితంగా సినిమా చూపించం అని మానేయండి. చూసిన వాళ్ళు బాగుంటే బాగుందని మాట్లాడతారు, లేదంటే లేదని మాట్లాడతారు. మీరు ఎందుకు ప్రమోషన్ని కోరుకుంటున్నారు? మీరు ఇతరత్రా ప్రమోషన్ చేసుకోండి అంతే. సినిమా రివ్యూలు కూడా మీరే రాసి పంపించండి, పోయి వేసుకుంటారు వాళ్ళు. మేము రాసిన రివ్యూలే వేయాలి, మేము చెప్పించిన రివ్యూలే రన్ చేయాలని ప్రధాన స్రవంతి మీడియా మీద ఆంక్షలు తీసుకురండి. దానికి కూడా పేమెంట్స్ ఇవ్వండి, వాళ్ళు చేస్తారు. కానీ ప్రపంచం అలా లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సబ్స్క్రైబర్ అయి ఉన్నాడు.
దాంతో తనకు అనిపించిన విషయాన్ని ప్రపంచంతో షేర్ చేసుకుంటున్నాడు అక్కడే కూర్చుని. ఇది ప్రమాదకరంగా మారింది. అంటే మీరు రివ్యూవర్స్ కాదు బ్యాడ్ చేస్తోంది, రివ్యూవర్స్ కూడా చాలా పరిమితంగానే రాశారు ఆ సినిమా గురించి. అది కాదు, అది కాకుండా సాధారణ ప్రేక్షకుల రియాక్షనే అలా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు మారాలి, లేకపోతే ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. అందుకని ముందు మారటం గురించి ఆలోచించకుండా 3 రోజుల రివ్యూలు, వారం రోజుల రివ్యూలు. ఇప్పుడు ఆ మాట చెప్పినటువంటి సితారా వంశీ గారు ఇల్లు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడుగా. ఇల్లు స్క్వేర్ సక్సెస్ని 100 కోట్లు దాటింది అంటున్నారు కదా దాన్ని ఇప్పుడు. కాబట్టి ఆ మాట అంటే గుంటూరు కారం రోజున మాట్లాడినంత ఘాటుగా ఇప్పుడు మాట్లాడట్లేదు ఆయన. ఎందుకు మాట్లాడట్లేదు? నవ్వుతూ మాట్లాడుతున్నాడు మీడియాతో. గుంటూరు కారం టైంలో చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. అంటే ఇక్కడ డబ్బులు వస్తున్నప్పుడు ఒకలా ఉంటారు, డబ్బులు రాకపోతే ఒకలా ఉంటారు. బలగం అప్పుడు దిల్ రాజు ఒకలా ఉన్నాడు సోషల్ మీడియాతో, ఇప్పుడు ఒకలా ఉన్నాడు. గుంటూరు కారం అప్పుడు ఒకలా ఉన్నటువంటి వంశీ ఇప్పుడు పాజిటివ్గా ఉన్నాడు. అంటే మీకు డబ్బులు వస్తే ఒకలా, డబ్బులు రాకపోతే ఒకలాగా, అదేదో భోజరాజు సింహాసనం కథలాగా తయారైంది విషయం. అందుకని ముందు మీరు మంచి సినిమాలు తీయండి మహాప్రభు, జనం చూస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.